హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయండి. టమాటా పీసెస్, పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి అండి, అవి కూడా కట్ చేసి పక్కన పెట్టామండి. ఇప్పుడు మనం టమాటా అండ్ ఎగ్స్ కర్రీ తయారు చేద్దామండి. అల్లం చిన్నులపాయల పేస్ట్తో మన పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి పీసెస్ ఈ విధంగా ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. ఇక ఇందులో మనం టమాటా పీసెస్ని యాడ్ చేసేద్దామండి, కట్ చేసి పక్కన పెట్టుకున్నవి. ఇక హాఫ్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసేద్దామండి. మీడియం ఫ్లేమ్ మీద ఇది పేస్ట్ లాగా తయారు చేద్దామండి. మన పేస్ట్ ఈ విధంగా రెడీ అయిందండి. అందులో కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసామండి. ఒక నిమిషం తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలంటే చేయొచ్చండి, లేదంటే మానేసేయచ్చండి. ఆ పేస్ట్తోనే చక్కగా మన కర్రీ రెడీ అవుతుందండి. ఇక ఎగ్స్ని స్క్రాచ్ చేసేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో యాడ్ చేసేయటమేనండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక అందులో కొరియండర్ లీవ్స్ అండి కొద్దిగా యాడ్ చేసేద్దామండి. ఇక మన కర్రీ రెడీ అయిపోయిందండి, యూస్ చేసేయటమేనండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.